అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదని ఏపీ మంత్రులు ఆరోపించారు. దోచుకు తిన్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా మూలపేట పోర్టును మంత్రులు సిదిరి అప్పలరాజు, గూడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సందర్శించారు. చంద్రబాబు పాలన తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రజల ముందు నిలబడగలుగుతున్నామంటే మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అవినీతికి తావు లేకుండా పథకాలను అందిస్తుంది కాబట్టి ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళా ఈ రాష్ట్రానికి ఇంకోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే రావాలని కోరుకుంటున్నారని చెప్పి సందర్భంగా అదే చంద్రబాబు నాయుడు గారు ఇందాకనే చెప్పాం 2014 నుంచి 19 వరకు రాష్ట్రం విడిపోయినాక ఏ విధంగా చేశాడు పాలన, ఆ పాలన చూసి ప్రజలు అసహించుకున్నారు కాబట్టి ఆయన 2019 ఎలక్షన్లో ఇంటికి పంపారు. ఇందాకనే అనుకున్నాం మనం 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రాష్ట్ర అత్యంత అందంగా ఉండేటటువంటి ఎంపీ ఎవరైనా ఉన్నారంటే మన శ్రీకాకుళం జిల్లా. ఈ దేశంలోనే కేవలం కేసు సంరక్షణ కోసం, ముఖ సౌందర్యం కోసం అత్యంత ఎక్కువగా స్పెండ్ చేసినటువంటి ఎంపీ ఎవరైనా ఉన్నారు అంటే అది మన శ్రీకాకుళం జిల్లా ఎంపీ. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నువ్వు 2 సార్లు ఎంపీగా చేశావు కదా, ఈ జిల్లాకు నువ్వు చేసింది, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నువ్వు కానీ మీ నాన్న కానీ మీ చిన్నాన్నగారు కానీ చేసింది, ఆ మాటకు వస్తే మీ నాయకుడు చంద్రబాబు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా. మేము చాలా గర్వంగా చెప్పగలం. మేము ఇదిగో ఇక్కడ మూలపేట పోర్ట్ నిర్మిస్తా ఉన్నాం, అక్కడ బుడగట్లపాలెం హార్బర్ నిర్మిస్తా ఉన్నాం, అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తా ఉన్నాం, అక్కడ హిరమండలం. ఉత్తరాంధ్ర అనేటువంటిది ఇదివరకు ఉత్తి ఆంధ్రగానే ఉండేది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తమ ఆంధ్రగా తయారయ్యేటువంటి దానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కృషి చేస్తుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ చాలామంది చెప్తారు, ఈ పోర్టు మేమే చేసాం, ఈ పోర్టుకి మేమే ఆలోచన చేసాం, ఈ పోర్టు గురించి మేమే కలలుగన్నాం. మీరు అందరికీ 95లో కూడా మూలపేటలో సముద్రం ఉంది కదా, 2014లో కూడా మూలపేటలో సముద్రం ఉంది కదా. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు నిర్మాణం చేపట్టలేకపోయారు? ఎందుకు కనీసం ఒక ఇటుకు కూడా వేయలేకపోయాడు? ఒక రాయి కూడా సముద్రంలో దింపలేకపోయాడు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టెక్కలి నియోజకవర్గ ప్రజలు కూడా పూర్తి స్థాయిగా